తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ నిరంతరము సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. దేవాది దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు, ప్రతి దైవజనులకు వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ఒక పాట పాడి దేవుని స్తుతించి మహిమపరిచి ప్రార్థనలో కొనసాగుదాం. ఆమెన్. హల్లెలూయా. ఉన్నావు దేవా యుగ యుగములు, ఉండువాడ నీవే తరతరములు, ఉందునన్నావు సదాకాలము, ఉందునన్నావు సదాకాలము, యుగ సమాప్తి వరకు మా తోడై నీడై, యుగ సమాప్తి వరకు మా తోడై నీడై ఉన్నావు దేవా. మోషేకు తోడై ఉన్నవాడ నీవే, నీ జనుల నడి సంద్రాన నడిపించినావే. మోషేకు తోడై ఉన్నవాడ నీవే, నీ జనుల నడి సంద్రాన నడిపించినావే. ఆరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే, ఆకాశము నుండి ఆహారమిచ్చితివే. బండ చీల్చి దాహము తీర్చిన అండ అయిన దేవుడ నీవే, బండ చీల్చి దాహము తీర్చిన అండ అయిన దేవుడ నీవే. ఉన్నావు దేవా యుగ యుగములు, ఉండువాడ నీవే తరతరములు. సింహాల బోనులో దానియేలుతో, అగ్నిగుండములో అబెద్నెగోలతో, సింహాల బోనులో దానియేలుతో, అగ్నిగుండములో అబెద్నెగోలతో, ఐగుప్తునందున యోసేపునకు తోడై ఆశీర్వదించి అధిపతిగా చేసితివే. శ్రమలలో నా తోడై ఉందునన్నావే, శ్రమలలో నా తోడై ఉందునన్నావే. ఉన్నావు దేవా యుగ యుగములు, ఉండువాడ నీవే తరతరములు, ఉందునన్నావు సదాకాలము, ఉందునన్నావు సదాకాలము, యుగ సమాప్తి వరకు మా తోడై నీడై. కన్నీటి లోయలో, కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదుకొంటివే. కన్నీటి లోయలో, కష్టాల కడలిలో
అద్దరికి చేర్చి నన్నాదుకొంటివే, నా కన్న తండ్రి మూలే కన్నీరు తుడిచితివే, నీ కంటి పాపలా కాపాడు దేవుడవే, ఇమ్మానుయేలువై నీవు నాకు ఉన్నావే, ఇమ్మానుయేలువై నీవు నాకు ఉన్నావే, ఉన్నావు దేవా యుగ యుగములు ఉండవాడ నీవే, తరతరములు ఉందునున్నావు సదాకాలము, యుగ సమాప్తి వరకు మా తోడై నీడై, యుగ సమాప్తి వరకు మా తోడై నీడై ఉన్నావు దేవా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు, సమర్థుడవు నాయన. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, మీ కృపల వర్ధల చేయండి నాయన. మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలను అంగీకరించండి, ఆశీర్వదించండి. కలువరి కిరణాల్లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ నాయన ఉదయకాలంనే లేచి మీ పాద సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి పరిశుద్ధ వాక్యము చదివి నాయన మీతో సహవసించి నాయన తండ్రి మరి మొట్టమొదటి సమయాన్ని మీతో సహా కలిసి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ముందుకు సాగడానికి అవకాశం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి నీతో నడిచిన ఎడల ఏదీ నీకు ఎంత మాత్రమును హాని చేయదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంను వర్ధిల్లదనే వాగ్దానాలను స్వతంత్రించుకునే విధంగా సహాయం చేసే దేవుడు నాయన. ఆశీర్వదించండి నాయన. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి నాయన. నాయన ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి సాధారణ అవసరతలు తీర్చండి, కష్టతరమైనటువంటి అవసరతలు తీర్చండి. వారికి ఉన్న బాధలను ఆయన విరోధ భావాలను దూరపరచండి నాయన. వారి జీవితాల్లో నాయన తండ్రి ప్రశాంతంగా జీవితంలో కొనసాగుటకు సహాయం చేయండి. అటువంటి ప్రార్థనా జీవితం దయచేయండి నాయన. వీరి కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా ప్రార్థించే ఆత్మను వారికి దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు అయ్యా. జ్ఞానం దయచేయండి అయ్యా. కుటుంబంలో నాయన స్త్రీలకు జ్ఞానం అవసరం, పురుషులకు, పిల్లలకు, యవనస్తులకు జ్ఞానం అవసరం నాయన. ఆయన యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం అన్నావు తండ్రి. నిజమైన భయభక్తులు నీ యందు విశ్వాసము కలుగజేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. పరీక్షల్లో విజయం దయచేయండి, ఉద్యోగ విషయంలో సహాయం చేయండి, పనిచేయ స్థలాల్లో సహాయం చేయండి, కాపుదల దయచేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఆయన వారు చేస్తున్న పనుల్లో నాయన తండ్రి వారి జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి. మీ చిత్తాన్ని ఎరిగిన ఆయన తండ్రి ప్రతి చోట మీ సాక్షి బిడ్డలుగా మంచి పేరును తెచ్చుకొని మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా నాయన ప్రతి బిడ్డకు ప్రకాశమానమైన భవిష్యత్తును యేసుక్రీస్తు ప్రభు వారి నామమున దయచేయండి అయ్యా. నాయన తండ్రి ఆర్థికంగా వెనుకబడి పరిస్థితులు బాగలేక ఉంటున్న ప్రతి బిడ్డలకు ఆర్థికపరమైనటువంటి జవాబు దయచేయండి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ కాపుదల దయచేయండి. ఆయన వారికి నా కష్ట నష్టాలు దూరపరిచి వారిని మంచి మార్గంలో నడిపించమని వేడుకుంటున్నానయ్యా. వ్యాపార సంబంధమైన అభివృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వ్యాపారస్తులను దీవించండి నాయన. వారికి జ్ఞానం దయచేయండి. వారి జీవితాల్లో నీతి న్యాయాలు కలిగి నీకు ఇష్టలుగా జీవించి వారు మంచి అభివృద్ధి పొందుకొని వారు మాత్రమే బాగుపడకుండా ఇతరులను కూడా బాగుపరిచేటువంటి స్థితి పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యత అన్నావు. ఇచ్చే స్థితిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో సహాయం చేయండి అయ్యా. భార్యాభర్తల బాధ్యతలను జ్ఞాపకం చేయండి అయ్యా. వారి జీవితాల్లో ఏ విధంగా మసులుకోవాలో పిల్లలతోని, భర్తతోని, ఆయన తండ్రి సంఘంతోని, బయట ఆ బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునైన వాక్యం ఆ బిడ్డల పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను. తండ్రులకు దీవించండి నాయన.
వృద్ధులను దీవించండి, పసిబిడ్డలను దీవించండి, యవన ప్రాయంలో ఉంటున్న వారిని దీవించండి. యవన ప్రాయంలో ఉన్న ప్రతి బిడ్డను ఆయన నీకు ఇష్టలుగా ఆయన వారి ప్రవర్తన సరిచేసుకుని ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోకుండా వాళ్ళని నిలబెట్టమని వేడుకుంటున్నానయ్యా. తల్లిదండ్రులకు నాయన వారికి తలకాయ నొప్పిగా మారకుండా నాయన ఆ బిడ్డల భవిష్యత్తును కట్టుకునేటువంటి జ్ఞానము మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి నాయన. ఇవన్నీ జరగాలంటే కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన విజ్ఞాపన ద్వారా బిడ్డలు స్థిరపడడానికి సహాయం చేయండి నాయన. అదేవిధంగా నాయన తండ్రి, సంతాన భాగ్యం లేని బిడ్డలకు సంతానం దయచేయండి నాయన. నాయన ఎన్ని సంవత్సరాలైందో, కొంతమంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఈ విధంగా నాయన వారి వారి సమస్యలను బట్టి నాయన వారు బిడ్డలను కనలేని స్థితిలో ఉంటుండగా నువ్వు సమస్తము దయ చేయగల దేవుడవు, సమస్తము ఓపెన్ చేస్తావు నాయన. ఏ దారి మూయబడి ఉన్నా ఆ దారిని సరళం చేసే గొప్ప దేవుడు. వారిలో ఉన్న పాపశాప దోష అతిక్రమాలను కొట్టివేయండి, పరిశుద్ధపరచండి. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయమని వేడుకుంటూ ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. ఆయన నిండు గర్భిణుల గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారి సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాను. నార్మల్ డెలివరీ దయచేయండి అయ్యా. ఆ బిడ్డలను మీ ఆధీనంలో ఉంచుకోనండి. దేవుని జ్ఞానంతో నింపబడినట్లు సహాయం చేయండి నాయన. దేవుని దయందున, మనుషుల దయందున, వయసునందున, జ్ఞానమందున ఎదుగులాగిన యవనస్తులకు సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు. పసిబిడ్డలను దీవించండి అయ్యా. నాయన తండ్రి, వారికి నార్మల్ డెలివరీ దయచేయమని పెట్టుకుంటున్నాను తండ్రి. నిండు గర్భిణులకు నార్మల్ డెలివరీ ఏ కష్టం రాకుండా సహాయం చేయండి. మీ యొక్క హస్తాన్ని చాపండి అయ్యా. నాయన విడాకులు తీసుకోకుండా కుటుంబాలు కట్టుమని వేడుకుంటున్నానయ్యా. నాయన ప్రేమను పుట్టించండి, వారిలో శత్రుత్వాన్ని దూరపరచండి అయ్యా. సాతాను క్రియలను లయపరచమని వేడుకుంటున్నాను. విధవరాలను దర్శించండి నాయన. అనాథ బిడ్డలను దర్శించండి. విధవరాల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడవు నాయన తండ్రి. ఆ బిడ్డలకు కావాల్సిన అవసరతలు తీర్చండి, వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి అయ్యా. తప్పిపోయిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు వచ్చిన దేవుడో నాయన. నశించిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా బిడ్డలను నిలబెట్టమని నీవు సత్యవాక్యంతో మాట్లాడమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. ప్రియమైన వారు మరణించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలకు అన్నిటిని తుడవండి అయ్యా. వారికి ఆదరణ దయచేయండి నాయన. అయ్యా అబ్బా తండ్రి, మీరు మీ ఆత్మ కార్యాలు ఆ కుటుంబాల పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను. స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. పరలోక భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నాయన తండ్రి. బంధకాలను దూరపరచండి, వెనుదిరిగిన తనాన్ని దూరపరచండి నాయన. సిద్ధపాటు మనసు దయచేయండి. ధూమపానము, వ్యభిచారము, మద్యపానాలను దూరపరచండి అయ్యా. వారి జీవితాలను వెలిగించండి. మంత్ర ప్రయోగాలను కొట్టివేయండి నాయన. ఆవేశపూరిత సమస్యలను దూరపరచండి అయ్యా. చింతను దూరపరచండి, బాధను తీసివేయండి, మానసిక ఆందోళనను సరిచేయండి నాయన. కోపం కొట్టివేయండి అయ్యా. ఒంటరితనము విడిచిపెట్టబడట, నిరుత్సాహం నుంచి విడుదల దయచేసి ఆ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకుని క్షమించుకునే మనసులు దయచేయండి నాయన. నాయన తండ్రి, దేవుని ప్రేమను బట్టి, దేవుని నడిపింపు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థించి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయండి. ఉపవాస ప్రార్థనల ద్వారా మీ సన్నిధిని, మీ దర్శనాన్ని, మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోగలిగే భాగ్యం మీ బిడ్డలందరికీ దయచేయండి నాయన. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించే భాగ్యం దయచేయండి. మీకు సాక్షిగా ఉండే భాగ్యం దయచేయండి నాయన. అయ్యా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నాయన తండ్రి, నేరం చేసి మరి శిక్ష అనుభవిస్తున్న బిడ్డలకు విడుదల దయచేయండి. వారి మనసులను మార్చండి అయ్యా. ఏ నేరం చేయక బాధపడుతున్న బిడ్డలకు విడుదల ప్రసాదించండి. పశ్చాత్తాప గుణం దయచేయండి. దేవుని కృప వలన రక్షణ ఉందని, ఆ రక్షణ మారుమనసు పొందుకొని ఆ రక్షణ మరణ పర్యంత వరకు కాపాడుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు అయ్యా పరిశుద్ధుడా. ఇంకా ఎంతోమంది బిడ్డలు నాయన జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు, నూతనంగా వివాహమైన బిడ్డలు, గృహప్రవేశాలేమి, నామకరణాలేమి, వీటన్నిటిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాను. మంచి జీవితాలను దయచేయండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధల చేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన పరిశుద్ధుడా. మీకు స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ సహవాసాన్ని నడిపిస్తున్న మోషే గారిని దర్శించండి నాయన. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచండి. మీ చిత్తాన్ని నెరవేర్చండి. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు తెచ్చండి. కుటుంబాన్ని దర్శించండి. కుటుంబంలో ఉన్న శోధనలను తొలగించండి. బిడ్డలకు మంచి చదువు దయచేయండి. ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని దీవించండి. పర్సనల్గా బహుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను.
తండ్రి, మేము చేస్తున్న ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనలను మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి. సోమరితనం కుట్టివేయండి నాయన. చీకటి అంధకార శక్తులను దూరపరచండి నాయన. వారి కుటుంబానికి మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని వేడుకొంచున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నీ కుమార్తె నాయన తండ్రి శ్రావణిని బట్టి స్తోత్రాలు, తన భర్తను బట్టి, తన కుమార్తెను బట్టి స్తోత్రాలు. వారి జీవితాల్లో మేళ్లు దయచేయండి. ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. వారు వేస్తున్న ప్రతి అడుగును దీవించండి. వారి పరిచర్యలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నన్ను దీవించండి. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి. మా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. రక్షణ మారుమనసు దయచేయండి దేవా తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనల కొరకు నాయన పేర్లు ఇచ్చింటుండగా వారందరినీ మేము పాదాల దగ్గరికి తెస్తున్నాం. మీ కృపలో వర్ధిల్ల చేసి నాయన తండ్రి ఆ బిడ్డలు చక్కగా నాయన తండ్రి దేవుని సన్నిధానంలో ఎదిగే విధంగా నాయన యొక్క గ్రూపు పనులు జరుగునట్లుగా సహాయం చేసి దైవ దీవెనలు పొందుకున్నట్లు ఆశీర్వదించుకొని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ నిరంతరము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. దేవాది దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు, ప్రతి దైవజనులకు వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ఒక పాట పాడి దేవుని స్తుతించి మహిమపరిచి ప్రార్థనలో కొనసాగుదాం. ఆమెన్. హల్లెలూయా. ఉన్నావు దేవా యుగ యుగములు, ఉండువాడ నీవే తరతరములు, ఉందునన్నావు సదాకాలము, ఉందునన్నావు సదాకాలము, యుగ సమాప్తి వరకు మా తోడై నీడై, యుగ సమాప్తి వరకు మా